లగచర్ల బాధితులకు అండగా దళిత గిరిజన రైతులతో మహబూబాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట మహాధర్నాకు దిగనుంది బీఆర్ఎస్. ముఖ్యంగా అధికారుల మీద దాడి చేశారంటూ వారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని గులాబీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు లగచర్ల ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు గిరిజనులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు. అంతేకాదు మహాధర్నాను అడ్డుకుని తీరతామని తెలిపారు. అటు మహాధర్నాతో మహబూబాబాద్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి ఘర్షణ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. లగచర్ల బాధితులకు అండగా దళిత గిరిజన రైతులతో మహబూబాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట మహాధర్నాకు దిగనుంది బీఆర్ఎస్. ముఖ్యంగా అధికారుల మీద దాడి చేశారంటూ వారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని గులాబీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు లగచర్ల ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు గిరిజనులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు. అంతేకాదు మహాధర్నాను అడ్డుకుని తీరతామని తెలిపారు. అటు మహాధర్నాతో మహబూబాబాద్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి ఘర్షణ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.